అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ నూతనమైన దినాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభు మరి మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం యాకోబు 5:16. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉండును. ఆమెన్. నీతిమంతులు ఎవరైతే ఉంటారో నిజముగా దేవుని యొక్క ఇష్టానుసారముగా ఆయన చిత్తానుసారముగా నడిచేటటువంటి అబ్రహాము దేవుడు నీతిమంతునిగా ఎంచినట్లుగా మనం చూస్తున్నాం. యోబును నీతిమంతునిగా ఇచ్చాడు దేవుడు. సో కాబట్టి అబ్రహాము మరి ఆ యొక్క సోదోము గోమురాన్ని నాశనం చేస్తానని చెప్పినప్పుడు, అయ్యా దయచేసి ఆ పట్టణాన్ని నువ్వు కాపాడయ్యా, 50 మంది ఉంటే కాపాడుతావా, 10 మంది ఉంటే కాపాడుతావా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మరి ఆయన నీతిమంతునిగా జీవించాడు కనుక, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు కనుక మరి దేవుడు సోదోము గోముర్రాలో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే తప్పక ఆయన చేసే దేవుడు. ఏలియా కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ కొండపైన మరి బాలుదేవతలను కొలిచేటటువంటి పూజారులందరూ కూడా ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ స్థలంలో వాళ్ళందరి ఎదుట ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బలి పశువును దహించింది. సో ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి దేవుడు మరి వర్షాన్ని కుమ్మరించాడు. 3.5 సంవత్సరాలు నిలిచిపోయిన వర్షం కురిసింది. సో నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం కూడా నీతిమంతులుగా జీవించుట కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. అవును ప్రభా, నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంటుందని నాయన ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభా. ఈ వాగ్దానము నాయన మేము కూడా అట్టి విధమైనటువంటి రోషము కలిగినటువంటి ప్రార్థన చేయువారిగా మేము ఉండుటకు సహాయం దయచేయండి అయ్యా. ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్నిని పంపిన దేవుడు నాయన. 3.5 సంవత్సరాలు వర్షమును ప్రభా పడకుండా ఉన్న సమయంలో ప్రార్థించినప్పుడు వర్షమును కుమ్మరించావు నాయన. అవును ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. దయచేసి నాయన అయ్యా మేము ప్రార్థిస్తూ ఉండగా నాయన ఈరోజు ఎంతమంది బిడ్డల జీవితాల్లో ప్రభా అలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్న యేసునామములో వారందరికీ ఈరోజు కార్యములు జరుగునుగాక మేము ప్రార్థిస్తుంటున్నాము నాయన. అనారోగ్యంలో ఉన్న బిడ్డలందరినీ ముట్టండి ప్రభా. అందరూ కూడా నాయన బలముగా నాయన అయ్యా నీతిమంతులలాగా విజ్ఞాపనలు ప్రార్థనలు నీ సన్నిధిలో చేయట కృప దయచేయమని ప్రభా. అయ్యా నువ్వు ప్రార్థన మానక అంగీకరించు దేవుడు అని ఎరిగిన ఆయన నీ సన్నిధిలో ప్రభా ప్రార్థించగల కృపను దయచేయమని, నశించిపోతున్న ప్రతి ఆత్మను కూడా వెతికి రక్షించమని, ప్రయాణంలో ఉన్న బిడ్డలందరికీ తోడుగా ఉండమని నాయన ఈరోజు ప్రభా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, బర్త్డే జరుపుకుంటున్న వారిని దీవించండి, మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కనుక దయచేసి మాకు మెసేజ్ పంపించండి. మేము మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.